వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజల్ని బెదిరించి విలువైన భూముల్ని లాక్కున్న వైసీపీ నేతల మేడకు ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేతలు చెప్పిందే వేదంగా రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులు అవినీతి వెలుగులోకి వస్తుంది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావును 5వ నిందితుడిగా చేర్చారు. ఇక అవినీతి అక్రమాలు బయటపడడంతో జోగి కుల రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం ఉంది కదా అని చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ ప్రభుత్వమే కదా, ఎవరు ఏం చేస్తారులే అనే ధీమాతో విలువైన భూములను కబ్జా చేసి వాటిని అధికారుల అండదండలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొన్ని చోట్ల బెదిరించి మరికొన్ని చోట్ల ప్రలోభపెట్టి భూములను లాక్కున్న కేసులు ఎన్నో ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ కు చెందిన 2160 గజాల భూమిని సిఐడి అటాచ్ చేసింది. ఈ భూమిపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించవద్దని, క్రయ విక్రయాలు జరగకూడదని, రిజిస్ట్రేషన్లు కూడా చేయవద్దని 2018 ఆగస్టు 14వ తేదీన జీవో నెంబర్ 117, 2019 అక్టోబర్ 17వ తేదీన జీవో నెంబర్ 133ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ సర్వే నెంబర్ 88లో 2160 చదరపు గజాల స్థలాన్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వర్లు కొనుగోలు చేశారు. అంతేకాదు సర్వే నెంబర్ 88లో భూమిని కొని 87లోకి మార్చాలని రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చి మార్చుకున్నారు. క్రయ విక్రయాలు జరపడానికి వీలులేని భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా స్వీయ దిద్దుబాటు దస్తావేజులు అని దొంగ పత్రాలను సృష్టించారు. 2023 మార్చి 31వ తేదీన పగిడపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ఆ భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. అసలు ఈ భూమి మీద క్రయ విక్రయాలు జరపడానికి వీలు లేదని, రిజిస్ట్రేషన్లు చేయవద్దని స్పష్టమైన జీవోలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అధికారులు ఎలా వీటిని రిజిస్ట్రేషన్ చేశారనేదే ఇప్పుడు ఎవరికి అంతుబట్టడం లేదు. తమను బెదిరించారని చెబుతున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారని దర్యాప్తు అధికారులు నిలదీస్తున్నారు. ఈ కేసులో ఏసీబీ నున్న సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావును 5వ నిందితుడిగా చేర్చింది. పక్కా ఆధారాలతో పట్టుబడిన జోగి రమేష్ తన కుమారుడి అరెస్టుతో కుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మా పెద్ద ఆయన తీసుకొచ్చాడు. ఏంటి 7 లక్షలు ఇవ్వటం ఏంటంటే, సార్ మేము 5గురు చేరాం, 5గురు దగ్గర 7 35 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే గనక అప్పుడు చూద్దామని చెప్పారు. కాదు సార్ మా డబ్బులు వాళ్ళు ఎవరన్నారు, మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే గనక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తా ఉన్నారంట. వారానికి 7 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ. ఇక రాయలసీమలోని అన్నమయ్య జిల్లా పలమనేరులో కూడా భూముల కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేత పెద్దిరెడ్డి గ్యాంగ్ నకిలీ దస్తావేజులను సృష్టించి అనేక మంది భూములను లాగేసుకున్నట్లు సాక్షాత్తు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అనేక ప్రాంతాల్లో 22Aలో ఉన్న నిషేధిత భూములతో పాటు అసైన్ భూములు, దేవాదాయ భూములను కూడా ఆనాటి అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. తమ వద్ద ఉన్న రిజిస్టర్లో ఎంత మేరకు భూమి విస్తీర్ణం ఉంది, సర్వే నెంబర్, ఈ భూమి ఎవరి పేరుపై ఉంది, ఈ భూమి స్వార్జితమా, వారసత్వంగా వచ్చిందా లేక కొనుగోలు ద్వారా వచ్చిందా అనే వివరాలను కూడా వెబ్ ల్యాండ్ లో చూడకుండా గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేశారు. పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం గ్రామాలను వదిలి నగరాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారి భూములు పెద్దిరెడ్డి గ్యాంగ్ ఆక్రమించేసుకుందని ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. ఇందుకు రిజిస్ట్రేషన్ అధికారులు కూడా సహకరించారని ఆ నివేదికలో స్పష్టం చేశారు. భూ అక్రమాలకు పాల్పడిన పెద్దిరెడ్డి, జోగి రమేష్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. జరిగిన తప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్లినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ
నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదే విధంగా రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ నేతలు అధికార దాహంతో రెచ్చిపోయి భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడి బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ అధికారులు అడుగడుగునా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే జోగి కుటుంబ సభ్యుల వ్యవహారంలో సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టమైన జీవోలు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో సబ్ రిజిస్టర్ పై ఏకంగా సిఐడి కేసు నమోదు చేసింది. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగితే సహించేది లేదని హెచ్చరికను పంపింది.